హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఇదివరకే ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హుల జాబితాని మొదట విడతని సిద్ధం చేసి వారికి మంజూరు పత్రాలను కూడా ఇవ్వడం అయితే జరిగింది. అందులో 71,000 మందికి అర్హుల పత్రాలని మంజూరు పత్రాలను కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ప్రజల నుండి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు వారంతా బోగస్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, నిజమైన అర్హులకి ఇందిరమ్మ ఇండ్లు రాలేదు అని చెప్పేసి అక్కడక్కడ ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం మేల్కొని ఈ యొక్క ప్రక్రియ నిజమా అబద్ధమా అని చెప్పేసి చూసినట్టయితే ఇందులో సగానికి పైగా కూడా బోగస్ వాళ్ళు, అర్హులు కానటువంటి వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినట్టుగా గుర్తించడం అయితే జరిగింది అని చెప్పేసి ప్రముఖ దినపత్రికలో ఈరోజైతే రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు అందిస్తాను. వీళ్ళు మళ్ళీ కూడా సర్వే అనేది చేపట్టేటటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ సర్వేలో మీరు ఏ విధంగా పాల్గొనాలో కూడా నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో గందరగోళం అని చెప్పేసి ట్యాగ్లైన్తో ఈ యొక్క ప్రకటన రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో గందరగోళం నెలకొన్నది. ఈ స్కీమ్లో భాగంగా ప్రభుత్వం మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 71,000 ఇండ్లు మంజూరు చేసింది. వీటిలో సగం దాకా అనర్హులే ఉన్నట్లు తెలుస్తుంది. మంజూరు పత్రాలు అందజేసిన వారిలో 90% పైగా లబ్ధిదారులు ఇప్పటికీ నిర్మాణాలు ప్రారంభించలేదు. అంటే ఒక 10% మాత్రమే ప్రారంభించడం జరిగింది. కేవలం 12,000 ఇండ్లకి మాత్రమే బేస్మెంట్ పడ్డాయి. కారణం ఏంటని అధికారులు ఆరా తీయగా ఎంపిక చేసిన వారిలో చాలామంది అనర్హులున్నారని, వాళ్లకు ఇప్పటికే ఇండ్లు ఉండడంతో పనులు ప్రారంభించడం లేదని తెలిసి షాక్కి గురయ్యారు. దీనికి తోడు అర్హుల ఎంపికపై ఫిర్యాదులు కూడా వస్తుండడంతో రీవెరిఫికేషన్ చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. ఇక్కడ ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి సర్వే అనేది పగడ్బందీగా చేశాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరుగుతుంది. అయితే ఈ సర్వేలో భాగంగా ఎవరైతే అర్హులు ఉంటారో, పేదవారు ఉంటారో, ఇల్లు లేనటువంటి వారు ఉంటారో వారికి మాత్రమే మేము ఇల్లుని ఇస్తాము అని చెప్పేసి L1, L2, L3 అని చెప్పేసి కూడా కేటగిరీస్ అన్నీ కూడా చేయడం జరిగింది. తీరా మొదటి లిస్ట్లో 90% పైగా కూడా అనర్హులు ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అసలు ఏం చేస్తున్నారు ఈ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి హౌసింగ్ డిపార్ట్మెంట్ సర్వే వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, దీనికి ఉన్నటువంటి శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు, ఈ అనర్హులని ఏ విధంగా సెలెక్ట్ చేశారు అనేది వీరైతే సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఈ విధమైన చర్య అయితే కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఈ విధంగా అనర్హులని సెలెక్ట్ చేయడం వల్ల అర్హులైనటువంటి పేదవారు ఇల్లు కట్టుకోవాలి అని ఆశపడుతూ కట్టుకోలేనటువంటి స్తోమత కలిగి లేనటువంటి వారు ఈ విధంగా అవకాశాన్ని అయితే కోల్పోవడం జరుగుతుంది. ఇలాంటి తప్పులు ఎక్కడా కూడా జరగకుండా ఎవరైతే అర్హుల లిస్టులో ఉంటారో, ఎవరికైతే నిజంగా ఇల్లు అవసరం ఉంటుందో వారికి మాత్రమే ఈ ఇల్లుని అందే విధంగా చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఈ విధంగా గందరగోళ పరిస్థితులు, అర్హులు కానటువంటి వారికి రాజకీయ ప్రోద్బలంతో, రాజకీయ అండతో, ఇంకేదైనా కారణాలతో, డబ్బుల ఆశలతో ఇలా జరిగినట్టయితే ప్రభుత్వం మీద ఉన్నటువంటి మంచితనం, మంచి పేరుని కూడా కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ తరపున, మీ తరపున, మనందరి తరపున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందాలి. అనర్హులైన ఏ ఒక్కరికి కూడా ఇల్లు అనేది అందకూడదు. కాబట్టి ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. అనర్హులైనటువంటి వారికి ఇల్లుని కేటాయించినట్టయితే ఇదే విధంగా వాళ్ళు కంప్లైంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి అర్హులైనటువంటి వారికే ఈ ఇండ్లని మంజూరు చేసి ఇండ్ల ప్రక్రియని త్వరగా పూర్తి చేస్తారని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి టాపిక్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.